కేసుల హీటు, పొలిటికల్ ఘాటు. కీలక కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరొక వైపు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కూడా చార్జ్ షీట్ వేసేందుకు రెడీ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో చర్యలు తప్పవన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డీఓపీటీ అనుమతి రాగానే యాక్షన్ బిగిన్ అవుతుందన్నారు. అయితే కక్షపూరిత రాజకీయాలుండవన్నారు. అంతా చట్టబద్ధంగానే ముందుకు వెళ్తామన్నారు. సీఎం ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది సర్కార్. దీంతో ఈ కేసులో విచారణ స్పీడప్ అందుకోనుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ చేస్తున్నారు అధికారులు. ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విచారణ కొనసాగించేందుకు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి అవసరమన్నారు. డీఓపీటీ అనుమతి వచ్చిన వెంటనే అరవింద్ కుమార్ తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ఇతరులపై ఒకేసారి ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ కేసులో ఎవరికి మినహాయింపులు ఉండవన్నారు ముఖ్యమంత్రి. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలోనూ బీజేపీపై ఒత్తిడి పెంచుతోంది కాంగ్రెస్. కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఉన్న కేసులపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా కేసులను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.